మరి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి మనం వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆఖరి కాలంలో ఉన్నాం, ఆఖరి వర్తమానం నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది, మనము జీవించేదే చివరి కాలంలో. ఆమేన్. చివరి కాలంలో ఉన్నప్పుడు దేవుడు ఆ కాలానికి సంబంధించిన వర్తమానం మనకి ఇచ్చాడు. ఆమేన్. ఆ వర్తమానము నమ్మి ఉన్నాం. ఆమేన్. ఎందుకంటే వర్తమానము అది మనలో జీవిస్తుంది. వర్తమానం అంటే ఏదో కాదు, అది దేవుని వాక్యమై ఉన్నది. అది ఈ కాలపు వర్తమానమై ఉన్నది. అది మనలో ఉండాలి. ఎల్లవేళలా వర్తమానంతో జీవించాలా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఇంతవరకు ప్రభా మీ నామం కనుపరిచి ఉన్నాం అయ్యా. మరి ఈ సమయంలో మీకు వాక్యం మేము సమీపిస్తుండగా తండ్రి, మరి మా హృదయం అంతా కూడా మీ వైపు తిప్పండి. మా ఆలోచన ప్రభా మీ వైపు తిప్పండి నాయన. మా చెవులు మీ వైపు తిప్పండి. మా సమస్తాన్ని మీ వైపు తిప్పండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఎందుకంటే అందరికీ కూడా మరి వాక్యమును వినగలిగిన చెవులను దయచండి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మీకు ఆయాసమైంది మా జీవితం మేమేం కలిగి ఉన్నామో ప్రభా, దయతో మమ్మల్ని మన్నించండి అయ్యా. మరి మీ స్థలంలో మేము ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. మీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని నడిపించండి అయ్యా. ఈ సమయంలో మమ్మల్ని మేము మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 41వ వచనం మనం చదువుకుందాం. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. ఆమేన్. దేవుడు తన గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన మా ప్రభువా, మా ప్రియమైన యేసయ్య అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఈ సమయంలో చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడండి నాయన. ఎందుకంటే నాయన మరి మీరు మాట్లాడే దేవుడు నాయన. మీకు వాక్యము జీవం గలదై ఉన్నది కనుక మీరు మాట్లాడితే మేము జీవించగలుగుతాం. ఎందుకంటే మాకు నిత్యము మీ యొక్క జీవం అవసరం నాయన. ప్రభా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మరి మీరు మాత్రమే మాట్లాడి నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నాలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి ప్రభా. మీకు అయిష్టమైన ప్రతి నాన్నను తీసివేయండి. నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి నాయన. మీరు అన్నారు ప్రభా, మరి మాట్లాడిన మీరు కాదు, పరిశుద్ధాత్మ మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి. మేము ఏ కాలంలో జీవిస్తున్నామో, ఏ గడిలో జీవిస్తున్నామో ఆ గడికు సంబంధించిన వాక్యం మేము అందరం పొందుకుందాము కాక. తను మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మరి మీరే వాక్యం మాట్లాడమని, మరి ఎంతమంది వాక్యము ప్రభు వింటున్నారో వారందరూ కూడా మీకు వాక్యమును ప్రభు విందురుగాక. వారి జీవితాల్లో ఈ కాలపు వర్తమానం పొందుకుందురుగాక. ఈ కాల వర్తమానం ప్రకారం జీవించుదురుగాక. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మరొకసారి మీ వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. మనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం మనం చదువుకున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, మనం చదువుకున్న వాక్యంలో
ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలమును పొందును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీతో మాట్లాడే టాపిక్ కూడా అదే ప్రియులారా. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును. ఆమేన్. వింటున్నారా? ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో. మన బైబిల్లో చూడండి, బైబిల్ అంతా కూడా మనము ప్రవక్తలందరూ కనబడతారు. నిజమేనా? ప్రవక్త చూడండి, మనము పాత నిబంధనలు చూసిన ప్రవక్తలు కనబడతారు. ఎందుకంటే ప్రవక్తలు లేకుండా దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆమేన్. నిజమేనా? ప్రవక్తలు లేకుండా దేవుడు మాట్లాడలేదు. అందుకని ఆమోసు గ్రంథంలో ఏముంది? దేవుడు ఏదైనా చేయదలుచుకుంటే ఎవరికైనా బయలుపరుస్తాడు? ప్రవక్తలకై బయలుపరుస్తాడు. నిజమేనా? తన ప్రణాళిక దేవుడు ఎవరితో నెరవేర్చుకుంటాడు? ప్రవక్తలతోనే నెరవేర్చుకుంటాడు. ఆమేన్. వింటున్నారా? కనుక దేవుడు బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ప్రవక్త లేకుండా మనం వాక్యము బయలుపాట మనకు రాదు. మనకు వాక్యము మనం చదివినప్పుడు అది మనకు బయలుపాటు రావాలంటే దేవుని ప్రవక్త కావాలి. వాక్యములను ప్రతిదీ మనకు బయలుపరచబడాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత రావాలంటే ప్రవక్త ద్వారా అది మనకు బయలుపాటు కావాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మీరు గమనించండి, ప్రవక్తలు బైబిల్లో ప్రతి కాలంలో ఉన్నారు. మీరు పాత నిబంధనలు చూడండి, ప్రతి కాలానికి కూడా దేవుడు ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. వింటున్నారా? కాలానికి ఎంతమంది ప్రవక్తలు వస్తారు? ఒక్కొక్క కాలానికి ఒక ప్రవక్తనే వస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? అయ్యా, ఒక కాలంలో 10 మంది ప్రవక్తలు లేరు, 100 మంది ప్రవక్తలు లేరు, కానీ కేవలం ఒక ప్రవక్త మాత్రమే వస్తాడు. ఆ ప్రవక్తను దేవుడి నుంచి పంపించబడాలా. ఎందుకంటే ఈ దినాల్లో అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలుదేరి ఉన్నారని బైబిల్ చెప్తుంది. నిజమేనా? ఒక ప్రవక్త కాదు, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలుదేరి ఉన్నారు. మీరేం చేయాలి? అతను చెప్పేది, అతను ఏమై ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎవరు పంపించారు, ఇవన్నీ తెలుసుకోవలసి ఉన్నది. నిజమేనా? చూడండి, ప్రవక్త అంటే ఒక్కడే ఉంటాడు. మీరు చూడండి, ఈ దినాల్లో ఎట్లా ఉన్నారంటే అనేక మంది ప్రవక్తలు ఉన్నారు కదా. అవునా కదా? పెద్ద 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 సంఘాలు కదా, కొన్ని లక్షల మంది సంఘాలు, అంతమంది వేల మంది పెట్టుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను ప్రవక్తలని చెప్పుకుంటున్నారు. నిజమేనా? శాఖల వల్ల చూడండి, ప్రతి శాఖ నేను ప్రవక్తని చెప్పుకుంటున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తున్నది? ప్రతి కాలానికి ఒకటే ప్రవక్త. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మనకు కావాల్సింది ఏంటంటే, ప్రవక్త లేకపోతే వాక్యం మనకు అర్థం కాదు, బయలుపాట మనకు రాదు. నిజమేనా? హల్లెలూయా. చూడండి, ప్రతి కాలంలో మీరు చూడండి ప్రియులారా, ఎప్పుడైతే అది ఆ పాపములో పడిపోయిందో ఆ కాలంలో దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే వారు ఆ ప్రవక్త మాట వినాలి, పాపం నుంచి బయటికి రావాలి. అది ఆ కాలపు వర్తమానం. నిజమేనా? అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకంటే ప్రవక్త ద్వారానే బైబిల్లో ఉన్నది ప్రతిదీ కూడా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ప్రజలకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజకి వాక్యము చెప్పాలి, వర్తమానం చెప్పాలంటే మరి ఎవరు కావాలి? దేవుడు మానవుడు కాదు. నిజమేనా? దేవుడు మానవుడు కాదు, కానీ ఒక మానవుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది ప్రతి కాలంలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఎందుకంటే వాక్యములో ఉన్న ప్రతిదీ బయలుపరచబడాలంటే ఆ కాలాలకు దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నట్టుగా వాక్యం చెప్తుంది. నిజమేనా? నిజమేనా? హల్లెలూయా. మీరు చూడండి, మరి యేసు ప్రభు మోషే దినాల్లో యేసు ప్రభు గురించి మోషే చెప్పాడు. ఏం చెప్పాడు? మనము ఆ మాట కూడా మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉండదు. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మోషే అంటాడు,
ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16 ఉన్నారు, అందరూ కూడా తీయండి. పదహారవ వచనం చూడండి, చదువుతారా? ఈ గొప్ప అగ్ని నాకు కనబడుకుంటును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీ వినువలను. మరియు యెహోవా నాతో ఇట్లనను. ఆమేన్. వింటున్నారా? మోషే ఏమన్నాడు చూడండి, నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తారన్నా. నిజమేనా? హల్లెలూయ, హల్లెలూయ. ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్తనే ఆ కాలానికి వర్తమానికుడై ఉన్నారు. ఆయననే మెస్సీ అయి ఉన్నాడు. ఆమేన్. ఆయనే ప్రభువు అని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ఆ కాలానికి ప్రవక్త, యేసు ప్రభువు, మెస్సియా ఆయనే. ఈయన గురించి ఎవరు చెప్పారు? పాత నిబంధనలోనే ఒక ప్రవచనం ఉంది. మీకు తెలుసా? ప్రవక్త ప్రవచనాలు చెప్తాడు. ప్రవక్త అంటే దీర్ఘదర్శి. ఆమేన్. అంటే జరగబోయే దాన్ని కూడా ప్రవక్త చెప్పగలుగుతాడు. ఆమేన్. అంటున్నారా? హల్లెలూయ. జరుగుతున్నది, జరగబోయేది, జరిగేది ప్రతిది కూడా ఎవరు చెప్తారు? ప్రవక్త సెలవిస్తాడు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. తో వచ్చేవాడు ప్రవక్త అయి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక చూడండి దూరం పెట్టలేరా. అయితే అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, బయలుదేరారు ఈ దినాల్లో. కానీ ఏది నిజము? ఏ ప్రవక్త నిజమైన వాడు? మనం ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయ. చూడండి, అనేక మంది ప్రవక్తలు అంటున్నారు. మరి బైబిల్ పద్ధతి ఏంటంటే ప్రతి కాలానికి ఒకడే ప్రవక్త ఉంటాడు. ఆ దేవుని యొక్క పద్ధతి, దేవుని ప్రణాళిక. హల్లెలూయ. ఇప్పుడు మోషే దినాలు ఉన్నాయి. మోషే దినాలు ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? నిజమైన ప్రవక్తలు ఎంతమంది? ఒకడే నిజమైన ప్రవక్త ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉంటారు. ఏలియా దినాలు ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? ఏలియానే ప్రవక్త అయి ఉన్నాడు. ఏలియానే నిజమైన ప్రవక్త అయి ఉన్నాడు. బయలు ప్రవక్తలు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? మనకు బయలు ప్రవక్తలు అవసరం లేదు. మనకు నిజమైన ప్రవక్త కావాలి, నిజమైన వాక్యం కావాలి, నిజమైన వర్తమానం కావాలి. ఆ కాలానికి సంబంధించిన వాక్యం మనకు కావాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకంటే మనం ఒక వేరే దినాలలో మనం లేము. ఈ యుగంలో, ఈ కాలంలో, ఈ గడిలో దేవుడు నిజమైన వాక్యమును మనకి ఇచ్చాడు, నిజమైన ప్రవక్తనిచ్చాడు. ఆమేన్. లోకము నమ్మిన నమ్మకపోయినా మనకు అవసరం లేదు. నీకు వాక్యం కావాలి అంటే నువ్వేం చేయాలి? ఆ కాలానికి సంబంధించిన వర్తమానం నీకు కావాలి. మీకు తెలుసా? వర్తమానం లేకపోతే నీకు పరలోకరాజ్యం వెళ్ళలేవు. కాలాలు దేవుడు ఎందుకు పెట్టాడండి? ప్రవక్తలు దేవుడు ఎందుకు పెట్టాడు? కొంతమంది ఏమంటారు, అయ్యా మా సంఘం చాలా గొప్పది, నేను పెద్ద బోధకుని, ప్రపంచంలో చాలా గొప్పవాడిని నేను అన్ను చెప్పుకోవచ్చు. కానీ దాంతో లాభం లేదు. నీకు పరలోక రాజ్యం కావాలా? గొప్ప పేర్లు కావాలా? దేవుని రాజ్యం కావాలి, పరలోక రాజ్యం కావాలి. హల్లెలూయ. కనుక చూడండి దేవుని బిడ్డలారా, అందుకనే మనకు కావాల్సింది ఏంటంటే ప్రవక్త నిజమైన వాడు కావాలి, నిజమైన ప్రవక్త కావాలా. ఆమేన్. వింటున్నారా? మనం ఏ శాఖలో లేము. మనం బయటికి ఎందుకు వచ్చినాం? ఎందుకు బయటకు వచ్చినామంటే నిజమైన వాక్యం అని బయటకు వచ్చినాం. ఆమేన్. నిజమైన వర్తమానం అని బయటకు వచ్చినాం.
నిజమే ప్రవక్తను బయటకు వచ్చినాం, కానీ బయటికి రావడం కాదు, ప్రవక్తను నువ్వు చేర్చుకోవాలి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తారా? చప్పట్లు కొడతారా? హల్లెలూయా. మన ప్రవక్త నిజమైన వాడు. మన ప్రవక్త ఈ కాలానికి వర్తమానం కూడా ఉన్నాడు. ఆయనే నిజమైన ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన ఏలియా అయి ఉన్నాడు. అది ఏలియా వర్తమానమై ఉన్నది. మలాకి 4వ అధ్యాయము ప్రవచించబడింది, అది నెరవేరింది. అది ఈ కాలపు వర్తమానమై ఉన్నది. అది నిజమైన వర్తమానమై ఉన్నది. ఆమేన్. అటువంటి వర్తమానం మీరు పొందుకున్న వారు, ప్రవక్తను మీరు కలిగి ఉంటే ప్రవక్త ఫలం మీకు రావాలి. ఆమేన్. మేము వర్తమానం నమ్మినామండి చెప్పుకోవడం కాదు, వర్తమానం నమ్మడం కాదు, వర్తమానం నీలో ఉండాలి, ప్రవక్త ఫలము నీకు రావాలి. ఆమేన్. నమ్మినామండి, మేము డినామినేషన్ బయటకు వచ్చినాం, వర్తమానం నమ్మినాం, యేసుక్రీస్తు భాష పొందుకున్నామండి అని సంతోషపడేది లేదు. అది ఫలం కాదు. ప్రవక్త ఫలం ఏంటిది? ప్రవక్త ఏం చెప్పాడు, ఏం తీసుకొచ్చాడు? ప్రవక్త లోపల ఎవరు ఉన్నారు? మనకు బయట కనిపించేది ప్రవక్త కనపడుతున్నాడు, కానీ వాస్తవంగా ఆయన దేవుడు ఉన్నాడు అందులో. ఆమేన్. అర్థమవుతుందా? ఒక అద్భుతమైన కార్యం జరగాలంటే మనిషితో జరగదు, దేవునితో జరుగుతుంది. నిజమైన మోష కాలంలో అద్భుతమైన కార్యాలు జరిగినాయి. మరి మోష చేయలే, కానీ మోషలో ఉన్న దేవుడు చేశాడు. నిజమైన ఎర్ర సముద్రము పాయలుగా చేయబడింది, నిజమైన రెండుగా చీల్చబడింది, అందులో దారి ఏర్పాటు చేయబడింది. దానికి కారణము మోష కాదు, మోషలో ఉన్న దేవుడు. అంటే మోష అక్కడ ఉండాలి. మోషే ప్రజలకి దేవునికి మధ్య, మోషను ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆ ప్రవక్త నిజమైన వాడై ఉండాలి, దేవుడు పంపిన వాడై ఉండాలి. నేనే ప్రవక్తనండి నువ్వు చెప్పుకోవడం కాదు, దేవుడు చెప్పాలి. లేఖనం ఉండాలి, లేఖనం ఆధారం ఉండాలి. ఆమేన్. అది నిజమైంది, అది సత్యమైంది. దేవుడు పంపించిన ప్రవక్త ఏది చెప్తాడో జరిగి తీరుతుందండి. నిజమేనా? నువ్వు ప్రవక్తను చెప్పుకున్నావు, నువ్వు చెప్పింది జరగట్లే, అబద్ధ ప్రవక్తవే. అర్థమవుతుందా? ప్రవక్త అంత దీర్ఘదర్శి. తర్వాత ప్రవక్త కాలము రాకముందే కాలాన్ని చూసేవాడు, ఆ కాలంలో ఏం జరిగిందో ఆయనకు తెలుసు. ఇవన్నీ దేవుడే ఆయనకి ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, కనుక ప్రవక్త ద్వారా దేవుడు ఈ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్త అనేవాడు నిజమైన ప్రవక్త అయి ఉండాలి. ఆమేన్. ఆ కాలపు వర్తమానీకుడై ఉండాలి. కాలంలో చాలామంది వర్తమానికులు లేరు, గమనించండి. కాలంలో ఒకడే వర్తమానికుడు ఉంటాడు, ఒకడే ప్రవక్త ఉంటాడు, ఒకటే వర్తమానం ఉంటుంది. మోసకాలం ఎన్ని వర్తమానాలు ఉన్నాయి? ఒకటే వర్తమానం ఉంటుంది. నిజమేనా? నోవహు కాలంలో ఎన్ని వర్తమానాలు ఉన్నాయి? ఒకటే వర్తమానం అన్నది, ఒకడే ప్రవక్త అయి ఉన్నాడు. ఆమేన్. మీకు తెలుసా? మరి నోహు కాలంలో మరి నోహుని ఎందుకు ఆయన ప్రవక్తగా వారు అంగీకరించలేదు? ఎందుకు నమ్మలేదు? ఎందుకు వర్తమానం నమ్మలేదు? నిజమైన ప్రవక్తను లోకము నమ్మదు, కానీ కొద్ది మంది నమ్మేవాళ్ళు ఉన్నారు. ఆమేన్. వారి గురించే ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నారు, చిన్న మంద అన్నాడు. చిన్న మంద, భయపడకండి, మీరు నేను పంపించిన ప్రవక్తను నమ్ముతున్నారు, ప్రవక్తను చేసుకుంటున్నారు, దేవుని రాజ్యం మీదే. ఆమేన్. దేవుని రాజ్యం మీది కావాలంటే నీకు ఎవరు రావాలా? దేవుడు పంపిన ప్రవక్త రావాలి. ప్రవక్తను నమ్మండి అని బైబిల్ చెప్తుంది. ప్రవక్తను నమ్మని వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. నిజమేనా? హల్లెలూయా. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. ప్రవక్తను నమ్మని వాడు ప్రజలలో నుంచి కొట్టివేయబడును. ప్రవక్తను పెట్టింది దేవుడు దేనికోసం? నువ్వు నమ్మాలా? వర్తమానం పెట్టింది దేనికోసము? నువ్వు నమ్మేదానికే. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, అయితే వర్తమానం తోసేసే వాళ్ళు ఉన్నారు, వారితో మనకు సంబంధం లేదు. వింటున్నారా? తోసేసే వాళ్ళు ఏమవుతారండి? నాశనం అయిపోతారు కదా.
నిజమా కదా? హల్లెలూయా. ఆ కాలపు వర్తమానాన్ని తోసేసిన వాళ్ళు, పట్టించుకొని వాళ్ళు ఏమైనారండి? ప్రతి కాలంలో నాశనం అయిపోయినారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, జాగ్రత్త అర్థం చేసుకోండి. వధు వృక్షము యొక్క పునరుద్ధరణ అని వర్తమానంలో పోగుతున్నాడు. చూడండి, ఇప్పుడు అతడు తగిన తన కాలమందు ఆయన ఫలములను తెచ్చువడై ఉన్నాడు. ఆమేన్. ప్రవక్త ఆ కాలములో తన కాలములో ఫలాలు తెచ్చేవాడై ఉన్నాడు. ఫలము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి. వర్తమానం నీకు అర్థం కావాలంటే ఫలం ఎక్కడి నుంచి రావాలి? ప్రవక్తల నుంచి రావాలి. ఆమేన్. వాక్యం నీకు అర్థం కావాలి. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము, ప్రతి సీక్రెట్స్, ప్రతి మర్మము ఎవరి ద్వారా బయలుపరచబడాలి? దేవుని ప్రవక్త ద్వారా బయలుపరచబడాలా? ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ముగింపు అనేది ఎలా తెలవాలి? ప్రవక్త ద్వారానే తెలవాలా? నిజమేనా? ప్రతిదీ ప్రవక్త ద్వారానే బయలుపరచబడాలి. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, ప్రవక్త యొక్క కాలములో, దేవుని సమయములో, దేవుని సంఘము అతని కాలమందు అతడు ఫలములను తీసుకొని వస్తాడు. ఫలములను తన కాలములో ప్రతి ప్రవక్త తన కాలము నుండి ఫలాలు తీసుకొని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే కాల వర్తమానం ఈ కాలంది కాదు, అది మోషే కాలానికి సంబంధించింది. నిజమేనా? ఈ కాలపు వర్తమానం వేరు, మోషే ప్రవక్తనే. మరి ఈ కాలపు సంబంధించిన ప్రవక్త కూడా ప్రవక్తనే, కానీ ఈ వర్తమానం వేరు, ఆ వర్తమానం వేరు. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రశ్నలు జవాబులనే వర్తమానంలో ప్రవక్తకు మాట్లాడారు ప్రియులారా. అక్కడ ఏమన్నారంటే, చూడండి, బ్రహ్మ సోదరుడా, వాళ్ళు ప్రశ్న అడుగుతారు, నీకు సమయం ఉండొచ్చు, దయచేసి మత్తయి 10:41 దాన్ని మాకు వివరించండి అని అడుగుతారు. మత్తయి 10:41 అని మనం చదువుకున్న వాక్యమే అది. నిజమేనా? ఏమున్నది అక్కడ? ప్రవక్త యొక్క ఫలం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రవక్త నామములో ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. ఆమేన్. అర్థమవుతుందా? ప్రవక్త నామములో ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. ఆమేన్. చూడండి, దేవుడు ఎట్లా వాడుకుంటున్నాడు ప్రతి కాలం ప్రవక్తను. అది దేవుని ఏర్పాటు. అది దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త కాలంలో ఆ ప్రవక్తను నమ్మాలని దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఉంటారు. ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారు మాత్రమే ఆ కాలపు వర్తమానాన్ని వింటారు, వారు మాత్రమే ప్రవక్తను నమ్ముతారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకా ఇంకో మాట చెప్తాడు ప్రవక్త. చూడండి, ఆయన ఏమంటారంటే, ప్రవక్తకు స్నేహితునిగా ఉండడమే ప్రవక్త ఫలము. ఆమేన్. దేవునికి స్తోత్రం. అబ్రహాంతో దేవుడు ఒక మాట అన్నాడు. అబ్రహాం గురించి ఏమన్నాడు తెలుసా? గుర్తుందా? నా ప్రియమైన స్నేహితుడు అన్నాడు. ఆమేన్. అబ్రహాం గురించి దేవుడు అన్నాడు. నిజమేనా? హల్లెలూయా. అయితే మనం ప్రవక్తగా ఎలా ఉండాలట? స్నేహితునిగా ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దగ్గర ప్రవక్త ఫలము నీకు రావాలి. ఆమేన్. ప్రవక్తను స్నేహితునిగా చేర్చుకోవడము, ఉండడమే ప్రవక్తను చేసుకున్నందుకు ఫలం అనేది నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే ప్రవక్త ఫలం మనకి రావాలంటే వట్టిగానే రాదు. బైబిల్లో ఒక భక్తురాలు ఉన్నది పిల్లరా, శూనేమి రాయిలు ఉన్నది. అంటున్నారు.
హల్లెలూయా. దాదాపు ఇది దినవృత్తాంతంలో ఉంటుంది అనుకోండి. మాట చూద్దాం. రెండవ రాజుల గ్రంథంలో మాట ఉంటుంది చూడండి. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం కావచ్చు చూడండి. రెండవ రాజులు 4 8వ వచనం దయచేసి ఎవరైనా క్లియర్ చదువుతారా? ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణంలోకి పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతని బలవంతము చేశాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఎవరిని పిలుస్తున్నది? ఆ షూనేమిరాల గురించి బైబిల్ అని చెప్తుంది. ఘనమైనది గొప్ప స్త్రీ అని చెప్పబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఏం చేస్తున్నది చూడండి. ఏమని చెప్తుంది? భోజనంకు రమ్మని అతని బలవంతము చేసెను కనుక అతడు ఆ మార్గమునకు వచ్చినప్పుడల్లా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమె చెప్తారా? ఆ ఘనురాలు అని బైబిల్లో చెప్తుంది. ఎందుకంటే ఆమె ఏం చేసిందట? ఆ సేవకుని ప్రవక్తని ఏం చేసింది? అయ్యా భోజనానికి రండి అని చెప్పింది. ఆమేన్. వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా దైవ సేవకులను మీరు గౌరవించాలి, ప్రవక్తలను గౌరవించాలి, ప్రవక్తని చేర్చుకోవాలి, వర్తమానం చేర్చుకోవాలి. వింటున్నారా? వర్తమానం చేర్చుకుంటే మొత్తం దీవిస్తాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు ఏమైంది? అయ్యా భోజనానికి రమ్మంటే తర్వాత ఏమైంది? ఆమె ఇంకేం చేసిందాడు చూడండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి చూడండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ గనురాలని చెప్పబడుతున్నది శూన్యమయురాలు. ఎందుకు గనురాలంటే నిజమైన వర్తమానికుడు అని తెలుసుకున్నది. దేవుని స్తోత్రం చెప్తారా? ఎవరిని? ప్రవక్తని. దేవుని స్తోత్రం. ఆ ప్రవక్త ఎవరు ఇక్కడ? ఎలీషా ప్రవక్త. హల్లెలూయా. ఎలీషా ప్రవక్తను నిజమైన ప్రవక్తని నమ్మింది కనుక, నిజమైన ప్రవక్తను నమ్మింది కనుకనే అయ్యా మా ఇంటికి రండి, భోజనం చేయండి. హల్లెలూయా. ఒక మాట చెప్పాలా? ఎవరిని పడితే వారిని మీ ఇంటికి పిలవకండి. అర్థమవుతుందా? ఈ బోధకుడు ఈ పాసన మీ ఇంటికి పిలవకండి. అది దీవెన కాదు, అది శాపమై ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? నిజమైన సేవకుని పిలవండి, నీకు దీవెన వస్తుంది. ఆమేన్. చూడండి, ఆమె గ్రహించింది, అందుకని గనురాలని చెప్పబడింది. దేవునికి స్తోత్రం. ఏమైంది చూడండి. వాళ్ళ భర్తతో చెప్పిందా? అయ్యా ఈయన నిజమైన వాడై ఉన్నాడండి, ఈయన మనం పిలుద్దాం. అర్థమవుతుందా? ఈయన మన ఇంటికి పిలిచినప్పుడు ఈయనకు మనకి ఇంకో గది ఏర్పాటు చేద్దాం, నిజమైన గది ఏర్పాటు చేద్దాం. తర్వాత భోజనానికి కావలసిన వస్తువులు, కూర్చుండడానికి బల్ల, అక్కడ తినేదానికి, పడుకునే దానికి, ఇవన్నీ కూడా ఆమె వాళ్ళ భర్తతో చెప్తుంది. ఇదంతా మీకు తెలుసు అనుకుంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సరే 26వ వచనం చూడండి. 26వ వచనం నుండి సరే, దానికంటే ముందు మనం ఎక్కడ ఉన్నామండి? 4వ అధ్యాయం. ఇది ఎక్కడ చదువుకున్నాం మనము? 8 వచ్చేస్తాయి. కంటిన్యూ చేయండి. ఒక దినమందు ఎలీషా పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనకు రమ్మని అతని బలవంతము చేశాను. ఆమేన్. ఒక మాట చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్.
నిజమైన దానికోసం మనం ఫోర్స్ చేయాలా? ప్రైజ్ ద లార్డ్. అబద్ధం కోసం ఫోర్స్ చేయొద్దు. నిజమైన వాడిని బతిలాడండి. నిజమైన వర్తమానుకు, నిజమైన దైవ సేవకుని మనం బతిలాడాలా. ఎందుకంటే ఆయన నుంచి మనకు దీవెన వస్తుంది. ఆమేన్. అబద్ధాలను తీసుకురాకండి. అబద్ధము దయ్యమై ఉన్నది. నిజమైన అబద్ధ బోధకులను పిలవకండి. అది నీ సత్యం కాదు. నిజమైన బోధకుని పిలవండి. అది సత్యమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఏం చేసింది ఆమె? అయ్యా మీరు బలవంతం చేశాను. దేవునికి స్తోత్రం. నిజమైన దానికోసం మనం ఫోర్స్ చేయవచ్చు. దేవునికి స్తోత్రం. అబద్ధం చేసేదానికి కాదు. అటువంటి వాళ్ళు మనకు అవసరం లేదు. అసలు వారితో పొత్తు కూడా మనకు అవసరం లేదు. అయ్యా పాస్టర్ అండి, ఆయన దేవసేవకుడు కదండి, మేము పిలుచుకుంటామని అంటే నీకు అవసరం? నువ్వు సత్యం నమ్మినవా లేదా? నువ్వు శాఖలో ఉన్నావా? నీకేం అవసరం? అలా డినామినేషన్ బోధకుడు కావచ్చు, నీకు సంబంధం లేదు. నువ్వు వాక్యం నమ్మినావు, సత్యం నమ్మి ఉన్నావు. ఈ కాలపు వర్తమానం నమ్మినవా లేదా? ఆమేన్. ఈ కాలపు వర్తమానం నమ్మితే నువ్వేను పిలవాలి? ఈ కాలపులో ఏ నిజమైన సేవకుడు ఉన్నాడు, ఆయన నువ్వు పిలుచుకో. వాక్యము కోసం పిలుచుకో. హల్లెలూయా. నీ ఇంటికి రమ్మను, ఆహ్వానించు. అర్థమవుతుందా? ఆమేన్. నీ ఇంటికి ఆహ్వానిస్తే చూడండి, నీకు కావలసిందల్లా ఆయన ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. ఏ అవసరం ఉందో అవన్నీ కూడా దేవుడు ఆయన ద్వారా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ప్రియులారా. సరే, కొన్ని వచనాలు చదువుతాం మనం. చూడండి. భోజనం రమ్మని అతని బలవంతం చేశాను కనుక అతడు మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చాను. ఆమేన్. ఆమె ఏర్పాటు చేసిందండి. మీకు తెలుసా, ఒకరిని మన ఇంటికి పిలిచి వాళ్ళకి మంచి వసతులు ఏర్పాటు చేయాలంటే మన హృదయం ఒప్పుకోవాలా. ఆమేన్. మనసు ఒప్పుకోవాలా. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారండి, పైసలు ఎందుకండి, డబ్బులు ఎందుకండి, మనం ఎందుకు ఖర్చు పెట్టాలా, మనం డబ్బులు దాచుకుందాం, ఎందుకు ఆయనకి కష్టం ఎందుకు పెట్టాలి, మనం ఏదో వస్తే ప్రేరితులని చెప్తే అయిపోయాయి కదా. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. ఉండరా? పైసలు ఎందుకు దాచుకుందామని ఎందుకు పెట్టాలండి, కష్టపడి సంపాదించుకున్నాం. ఇది మనసులో నుంచి రావాలండి, హృదయం నుంచి రావాలి ఆలోచన. ఫోర్సు చేసింది, బలవంతం చేసింది. అయ్యా మీరు వస్తే, ఎందుకంటే మీరు నిజమైన వాక్యమై ఉన్నారు, నిజమైన వర్తమానం కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నిజమైన వర్తమానం కూడా ఉన్నారు, నిజమైన ప్రవక్త ఉన్నారు, మీరు రావాలి అని పిలిచిందండి. ఎంత సంతోషం అది. దేవునికి స్తోత్రం. సంతోషపడుతున్నారా? హల్లెలూయా. అయిందే మనకు సంతోషాన్ని ఇస్తుంది, అబద్ధం ఇవ్వదండి. హల్లెలూయా. ఏమైంది తర్వాత? అయితే ఆయన తరచూ రావడం అనేది, తరచూ భోజనం పెట్టడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఎట్లా ఉంటుందండి, అది చాలా సంతోషంగా ఉంటుంది. నిజమైన దైవ సేవకునికి మనం భోజనం పెడితే ఆ ఇంటికి ఆశీర్వాదమే. ఆమేన్. కానీ సనుకుంటూ పెట్టద్దు. వింటున్నారా? కానీ సంతోషంగా పిలుస్తున్నది. ఇంకా పిలవడమే కాకుండా ఇంకేం చేసింది చూడండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు. ఇప్పుడు అర్థమైందా? ఆయన ఎటువంటి వాడట? భక్తి గల దైవజనుడు. ఆయన నిజమైన దైవజనుడు, వాక్యం కలిగిన దైవజనుడు. అనేక మంది దైవజనులు ఉన్నారు, కానీ నిజమైన వారు కాదు. కానీ ఈయన నిజమైన వాడు అని గ్రహించింది. దేవునికి స్తోత్రం. ఆ గ్రహింపు మనకందరికీ కావాలి. అర్థమవుతుందా? నిజమైన వాక్యము మనం పొందుకొని ఉండాలంటే నిజమైన దైవజనుడు మన ఇంటికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమైంది ఇంకా చూడండి. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట
దీపస్తంభము ఉంచుతాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆమేన్. ఈమె సత్యమని తెలుసుకున్నది, ఆయన నిజమైన దైవజనం తెలుసుకున్నది. తెలుసుకున్న తర్వాత ఊరుకోలేదు. ఇంకెవరికి చెప్తున్నది? వారి భర్తకి చెప్తున్నది. అర్థమవుతుందా? ఇక్కడ మీరు ఒక సంగతి మీరు అర్థం చేసుకోవాలా. ఎప్పుడైతే నువ్వు సత్యం తెలుసుకున్నావో సత్యం దాచిపెట్టుకోవద్దు, అది ఇతరులకు పంచాలి. ఆమేన్. హల్లెలూయా. సత్యము తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? అది ఇతరులకు పంచు. ఓ నిజమైన వాక్యం అండి, నిజమైన వర్తమానం అండి, నిజమైన ప్రవక్త అని చెప్పు. వాళ్ళు నమ్మిన నమ్మకపోయినా నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఇది. ఆమేన్. భర్తకు చెప్పి నిజమైన దైవజనుడు చెప్పింది. అర్థమవుతుందా? అవునండి, నిజమైన వాక్యం అండి, నిజమైన సత్యము. ఇటువంటి వారు మనకు కావాలి. కనుక ఆయన కోసము మనం ఇవన్నీ ఏర్పాట్లు చేద్దామండి అంటే ఆమె ఏమన్నది? ఆయన ఏమన్నాడు? అంత ఒప్పుకున్నాడు కదా. నిజమేనా? ఆమేన్. చూడండి, ఆ తర్వాత అతడు అక్కడికి రాగానే అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి, చూడండి ఇలా మీకు ఏర్పాటు చేసిన అయ్యగారు లేకపోతే దైవజనుడా, రండి మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి, మీకు మేము బస ఏర్పాటు చేసినాం, మీరు ఉండాలి, మీరు ఉంటేనే మాకు ఆశీర్వాదము, మీరు ఉంటేనే మా ఇల్లు ఆశీర్వదించబడుతుంది, మా అవసరాలు తీరుతాయని మాకు నమ్మకం కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరు చెప్పారు? ఈ మాట? ఘనురాలైన స్త్రీ, శూనేమీయురాలు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆమె పాటు ఆయన భర్తను కూడా ఒప్పించింది. ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన కూడా సత్యం కావాలని ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత చెప్పినప్పుడు ఆ దైవజనుడు, దైవ సేవకుడు అయ్యా అక్కడికి రావడము స్టార్ట్ అయింది. వస్తున్నాడు, పోతున్నాడు అని బైబిల్ చెప్తున్నది. నిజమేనా? నిజమేనా? ఈ రీతిగా దైవజనుని వారింట్లో వారు ఆహ్వానించినప్పుడు, ఆయనకు కావలసిన అన్ని ఏర్పాటు చేసినప్పుడు, గది కట్టినప్పుడు, బల్ల, దీపము ఇవన్నీ పెట్టినప్పుడు, ఆయన అక్కడికి వస్తూ పోతున్నప్పుడు ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. నిజమేనా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమైంది అక్కడ? తర్వాత ఒక సందర్భంలో దైవజనుడు ఏమన్నాడు? ఒకసారి అక్కడ ఆయన సేవకుడు ఉన్నాడు. సేవకుడు ఎవరు? గేహాజీ. నిజమేనా? అది మనం కింద చూడగలుగుతాము. ఒకసారి చదవండి. పిమ్మట అతడు తన దాసుడైన గేహాజీని పిలిచి, ఈ షూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందు నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భయభక్తులు ఆయన కనపరిచితివి. చూడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇంత శ్రద్ధ ఉన్నది, భయం ఉన్నది, భక్తి ఉన్నది. మీకు తెలుసా? ఈ శ్రద్ధ, భయము, భక్తి శూనేమీయురాలికే కాదు, మనకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. శూనేమీయురాలికే కాదు, నీకు రావాలి, మనందరికీ రావాలి. శ్రద్ధ, భయము, భక్తి అట్లా ఉంటేనే దేవుడు దీవించేది. ఈ శ్రద్ధ, భయము, భక్తి ఎవరి మీద ఉండాలి? దేవుడు పంపించిన ప్రవక్త మీద ఉన్నది. ఇక్కడ దేవుడు ఎక్కడ కనబడతాడా? మీకు శూనేమీయురాలికి దేవుడు కనబడుతున్నాడా? కనిపించేది ఎవరు? కనిపించేది ప్రవక్త కనబడుతూ ఉన్నాడు. ఆమేన్. నిజమేనా? ప్రవక్తకి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తుందా లేదా? అయ్యా నేను దేవునికి ఏర్పాటు చేస్తానండి అంటే దేవుడి దగ్గరికి నీకు వస్తాడా? దేవుడు వస్తాడా? అర్థమవుతుందా? డైరెక్ట్ నా దగ్గర దేవుడే రావాలి. చూడండి, దేవుడే ఆ రూపంలో అక్కడికి వచ్చాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రవక్త రూపంలో ప్రవక్తలో ఉన్న దేవుడే. దేవుడికి స్తోత్రం. కనుక ఏమైంది ప్రియులారా? అయ్యా ఆమె అడిగింది, అమ్మా నీ భక్తి, నీ శ్రద్ధ ఇవన్నీ దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక మరి నీకేం అవసరం ఉందని అడిగినప్పుడు ఏమన్నది? చూడండి,
అతడు ఇంత శ్రద్ధ ఉన్నది, భయం ఉన్నది, భక్తి ఉన్నది, నా ఎందుకు కనపరిచింది? వేయి ఎందుకు కనపరిచింది? దేవుని ఎందా లేకపోతే ప్రవక్త ఎందా? ఇక్కడ ఉండండి. హల్లెలూయ. ఇవన్నీ ఎవరు ఎందుకు కనపరుస్తున్నది? ప్రవక్త ఏందేనా? ఆమేన్. ఈ మాట చెప్పేది ఎవరు? ప్రవక్త చెప్తున్నాడా లేదా? ఆమె చెప్తారా? ఆమేన్. తర్వాత కనపరిచితివి, నీకు నేనేమి చేయాలి? ఇంకా చూడండి, రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా నేను నీకేమన్నా కావాలా? చూడండి అమ్మా, నీకేమన్నా కావాలా? రాజుతో నేను మాట్లాడాలా? సైన్యాధిపతితో నేను మాట్లాడాలా? నీకేం కావాలి? నన్ను అడుగు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ప్రవక్తకి? ఎందుకు వచ్చింది? ప్రవక్తను చేసుకున్నప్పుడు అది ప్రవక్త ఫలమదే. ఆమేన్. ఫలము చూడండి. ఏంటిది ఫలము? ఇంట్లో కావలసింది ఇస్తూ ఉన్నాడు. అవసరము దేవుడికి తెలుసు. ఆ ఇంట్లో ఏది అవసరం ఉందో దేవునికి తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏమైంది? అమ్మ నీకేం కావాలి? రాజుతో మాట్లాడాలా? సైన్యాధిపతులు మాట్లాడాలా? ఏం అవసరం ఉంది అని అడిగినప్పుడు ఏమైంది? తర్వాత చూడండి, రాజుతోనైనా కానీ కూర్చున్నావా అని అడిగాను. గేహాజీ ఏమన్నాడు? ఆయన సేవకుడు, ప్రవక్త దగ్గర ఉన్న సేవకుడు ఏమన్నాడు? ఆజ్ఞగా అందుకు ఆమె గేహాజీ వింటున్నారా గట్టిగా? హల్లెలూయా. మీ నోరు తెరవండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. వారికి సంతానం లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకని ఆయన ముసలివాడైందట, ఆమెకి వారి కుటుంబంలో సంతానం లేదు. కనుక ఈ విషయము గేహాజీ చెప్తూ ఉన్నాడు. ఎవరికి చెప్తున్నాడు? దైవజనుడితో చెప్తున్నాడు, ప్రవక్తతో చెప్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రవక్త ఏమంటాడు? తప్పకుండా నేను మీ కుమారుని అనుగ్రహించబోతున్నాను. ఆమేన్. అది ఏమై ఉన్నది? అది దీవెన కాదా? ఎందుకు ఈ దీవెన వచ్చేసింది? ప్రవక్తను చేసుకుంటే ప్రవక్త ఫలం పొందుకుంటున్నారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త నువ్వు చేసుకుంటే ప్రవక్త నీకు ఫలం పొందుకుంటావు. ప్రవక్త నేను నమ్మకంగా చేర్చుకోవాలా? ఆమేన్. ప్రవక్త చెప్పింది నువ్వు చేయాలి. నిజమేనా? నేను నమ్మినానండి. ఏమి నమ్మినావు? నమ్మడం కాదు, ఏం చేయాలని నమ్మిన దానికోసము జీవించాలా, క్రియలు ఉండాలా. విశ్వాసం అంటే సరిపోలే. విశ్వాసం కాదు కావాల్సింది, క్రియలు కావాలా. ఆమేన్. నేను వర్తమానం నమ్మానండి, నమ్మితే కాదు, వర్తమానం ఏం చెప్తుంది అది నువ్వు చేయాలి. అర్థమవుతుందా? వర్తమానం ఏం చెప్తున్నది అది ఎలా ఉండమని చెప్తున్నాడు ప్రవక్తని చెప్తున్నాడు. ప్రవక్త చెప్పి నువ్వు చేస్తున్నావా? మొట్టమొదటి నువ్వు ఆలోచించు. అది ఆలోచించి నడు. ఏం చెప్తున్నాడు నా ప్రవక్త? దేవుడు పంపించిన ప్రవక్త ఏం చెప్తున్నాడు అది నువ్వు ఆలోచించు. చెప్పింది చేయి. అది ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, తర్వాత ఇవన్నీ మనం చదివితే మీ ఇంటి మీద చదవండి. తర్వాత దేవుడు ప్రవక్త ద్వారా ఏం చెప్తాడంటే, తర్వాత నీ కుమారుని అనుగ్రహిస్తానని చెప్తాడు. నిజమేనా? హల్లెలూయా. ఆమె చెప్తారా? కుమారుని అనుగ్రహిస్తానని చెప్తాడు. అదొక మాట మనం చూద్దాం. చదవండి. ఎలీషా ఆమె చెప్తారా? హల్లెలూయా. అమ్మ వారికి పిల్లలు లేరు, వాళ్ళ భర్త ముసలివాడు అని బైబిల్లో ఉన్నది మాట. కానీ వచ్చే సంవత్సరము మీ కౌటిలో కుమారుడు ఉండబోతున్నాడు. ఇది జరిగే సంగతి ఎవరు చెప్తారు? అందుకనే దీర్ఘదర్శి అంటే ప్రవక్తనే. జరగబోయే సంగతి చెప్పేవాడు ప్రవక్త. ఆమేన్. ఇప్పుడు ఏమవుతున్నది? ఆ ఇంటికి ఫలం ఇస్తున్నాడు దేవుడు. ఆమేన్. అందుకని ప్రవక్తను చేర్చుకుంటే ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్.
హల్లెలూయా. ఇది మొత్తం మీరు చదివినప్పుడు తర్వాత కూడా మీరు గమనించండి. సరే, తర్వాత ఏమవుతుందంటే ఈ దేవుడు ఈ కుమారుడు అనుగ్రహిస్తాడు ప్రవక్త ద్వారా. తర్వాత కొంతకాలం తర్వాత కుమారుడు చనిపోతాడు. అయినప్పటికీ కూడా ఈమె ఏం చేస్తుందంటే తిరిగి ఆ ప్రవక్త గేహాజీని పంపిస్తాడు. దండం పట్టుకొని వెళ్ళమని చెప్తే ఆయన వెళ్ళినా జరగదు అది. మళ్ళీ ఆమె ఏం కోరుకుంటుందంటే నీవే రావాలి. ఆమేన్. అయ్యా నీవే రావాలి. నీకు అర్థమవుతుంది ఈ మాట? నీ సేవకు నాకు కాదు, నీవే రావాలి అంటే ప్రవక్తను నమ్మాలి. తర్వాత ఏమవుతుంది? ఎలీషా వచ్చిన తర్వాత ఈ కుమారుడు చనిపోయిన తర్వాత షూనేమిరాలు ఏం చేస్తుందంటే కుమారుని తీసుకుపోయి ఎక్కడ పెడుతుందంటే ప్రవక్త ఏ గదిలోనైతే పడుకుంటున్నాడో అదే మంచం మీద కుమారుని పెట్టింది. నిజమేనా? హల్లెలూయా. కానీ గేహాజీ ప్రార్థన చేసే లేవలే, చనిపోయిన వాళ్ళు లేవలేదు. తిరిగి అందుకనే ఆమె అన్నది, అయ్యా మీరే రావాలి, మీరు వచ్చేదాకా నేను పోనని చెప్పింది. మీరు రావాలి. హల్లెలూయా. ప్రవక్త రావాలి, ఎలీషా గారు రావాలి. వచ్చిన తర్వాతనే మళ్ళా ఆయన ఏం చేస్తాడు? అందరినీ బయటికి పంపించేసి ఆ గదిలోకి వెళ్ళి ఆయన మీద పడుకుంటాడు. నిజమేనా? ఈ విషయాల మీద చదవండి. అయితే అప్పుడు ఏమవుతుందంటే చనిపోయిన ఆ కుమారుడు లేపబడతాడు. ఆమేన్. ఆ ఇంటికి ఆశీర్వాదం కదా ఇది. ఆమేన్. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా మధ్యాహ్నం గమనించండి. ప్రవక్తను చేర్చుకోవడం అంటే నమ్మడం వేరు, చేర్చుకోవడం వేరు. దయ్యం కూడా నమ్ముతుంది. మీకు తెలుసా? దయ్యం నమ్మదు. యేసుప్రభు దేవుడు అన్న దయ్యం నమ్ముతుంది. కానీ యేసుప్రభు చెప్పినట్టుగా చేయదు. ఎవరు? దయ్యం. కానీ నమ్ముతుంది. అబ్బో దేవుని కుమారుడు ప్రపంచమే నమ్ముతుంది. కానీ నడిచేటోళ్ళే కావాలి దేవునికి. అది మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, అర్థమవుతుందా? ప్రవక్త ఏం చెప్పాడు అది నీ లోపలికి రావాలి. మొట్టమొదటి ప్రవక్త నీ లోపలికి రావాలి. ప్రవక్త చెప్పి నీలో నెరవేరాలి. అప్పుడు ఏమైందో తెలుసా? చూడండి ఎంత నీ కుటుంబం దీవించబడుతుంది. ఆమేన్. నిజంగా నువ్వు ప్రవక్త చెప్పినట్టుగా చేస్తే ప్రవక్త చెప్పేది ఏంటిది? ప్రవక్త ఏం తీసుకొస్తాడు? దేవుణ్ణే తీసుకొస్తాడు. అసలు మీకు తెలుసా వాక్యం ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వస్తుంది? ప్రవక్త దగ్గరికే వస్తుంది. ఆమేన్. అంతేనా? జకరియా కుమారుడైన బాప్తిస్మా యోహాను యొద్దకు ఏమొచ్చింది బైబిల్లో? దేవుని వాక్యం వచ్చెను. నిజమేనా? అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన బాప్తిస్మా ఇచ్చి యోహాను యొద్దకు ఏమి వచ్చెను? దేవుని వాక్యము వచ్చెను. అంటే దేవుడే వచ్చెను. మరి బాప్తిస్మా ఇచ్చి యోహాను ఎటువంటి వాడండి? బాగా చదువుకున్నాడా? బట్టలు కూడా సరిగా లేవు కదా మనలాగా. ఇటువంటి బట్టలు ఆయనకి లేవు. అరణ్యంలో ఆయన. కానీ మరి అక్కడ పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు, మతాచార్యులు ఉన్నారు. వారి దగ్గరికి దేవుడు ఎందుకు రాలేదు? మరి అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన యోహాను యొద్దకు ఎందుకు పోయాడు దేవుడు? అక్కడ ఎందుకు వచ్చాడు? ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. బాప్తిస్మా ఇచ్చి యోహాను ప్రవక్త అంటే ఎవరు నమ్ముతారు? ఆ కాలంలో నమ్మరండి. కానీ అట్లా ఉంటారు మన దేవుని భక్తులు. దేవుడు ఏర్పరచుకున్న వాని దగ్గరికి దేవుడు వస్తాడు. అతని ద్వారానే తన పని జరిగించుకుంటాడు. హల్లెలూయా. అందుకనే ఆ యోహాను బయటకు వచ్చిన తర్వాత ఏమంటాడు? అందుకనే వచ్చిన తర్వాత అందరినీ తిడుతూనే ఉంటాడు కదా. ఏమంటాడు? సర్పసంతానమా అని తిడతాడు. నిజమేనా? హల్లెలూయా. దేవుని సంతానం కాదు అది, అది సర్పసంతానమై ఉన్నది. దేవునికి స్తోత్రం. సర్పసంతానం అంటే ఎవరు తెలుసా? డినామినేషన్లే. ఆమేన్. షాకులే అండి. దేవుని సంతానం వేరు, సర్ప సంతానం వేరు. దేవుని సంతానము దేవుని ప్రవక్త నమ్ముతుంది. ఆమేన్. ప్రవక్త ఫలం పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా మధ్యాహ్నం గమనించండి. ఎందుకంటే ప్రవక్తను నమ్ముకున్నవాడు, ప్రవక్తను చేర్చుకున్నవాడు ఏం పొందుకుంటాడు? ప్రవక్త ఫలం పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్.
హల్లెలూయా. కనుక చూడండి, శూనేమీరాల జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు వారి గృహంలో. నిజమేనా? నీ కుటుంబంలో నీలో నిజంగా నువ్వు ప్రవక్త నమ్మినట్లయితే, ప్రవక్తను చేర్చుకున్నట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే ప్రవక్త జరగబోయే సంగతులను బయలుపరిచేవాడు, తెలియజేసేవాడు. ప్రవక్త దీర్ఘదర్శి అయి ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళికను మనకు బయలుపరిచేది ఎవరంటే ప్రవక్తనే. ఆమేన్. దేవుని ప్రణాళిక ఏంటిది? ఈ కాలాలు ఏంటివి? ఈ కాలంలో ఈ ప్రవక్త, ఈ కాలంలో వర్తమానికుడు, ఇవన్నీ బయలుపరిచేవాడు ఎవరంటే దేవుడు ప్రవక్త ద్వారా బయలుపరుస్తాడు. ఆమేన్. దేవుని ఉద్దేశాలని కూడా, ఆయన ఉద్దేశం ఏంటిది మనకు తెలియదు, కానీ ప్రవక్త ద్వారానే మనకు బయలుపాటు వస్తుంది. ఆమేన్. ప్రవక్త ద్వారా మాత్రమే దేవుని యొక్క ఉద్దేశం ఏందో మనకు బయలుపరచబడుతుంది. బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా ప్రవక్త ద్వారానే బయలుపరచబడాలా. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకనే చూడండి, దేవుని వాక్యం ఎప్పుడు కూడా ప్రతి కాలంలో కూడా ప్రవక్త యొద్దకే వస్తుంది అని బైబిల్ చెప్తున్నది. నమ్ముతున్నారా? ఆమేన్. బైబిల్ నమ్ముతున్నారు కదా? దేవునికి స్తోత్రం. ప్రతి కాలములో వాక్యము ప్రవక్త యొద్దకే వచ్చును. ప్రవక్త యొద్దకే వచ్చినప్పుడు మనమేమి చేయగలను? మనం ఎవరిని నమ్మాలా? ప్రవక్తని నమ్మాలా కదా? ప్రవక్త యొక్క వాక్యం అంటే మనం వెళ్ళవలసింది ప్రవక్త దగ్గరికే. ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్తను చేర్చుకోవాలా. ఆమేన్. ప్రవక్తను చేర్చుకుంటే చూడండి, చేర్చుకోవడం అంటే నమ్ముడు వేరు, చేర్చుకొని ఆయన చెప్పింది చేయడం వేరు. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. మనము వర్తమానంలో ఉండడం కాదండి, మనము వర్తమానంలో ఉండడం కాదు. గమనించండి. అయితే మనం ప్రతి కాలాన్ని కనుక మనం గమనించినట్లయితే పిల్లారా, ప్రతి కాలంలో కూడా దేవుడు ఒక ప్రవక్తనిచ్చాడు. ప్రవక్త ద్వారా మాత్రమే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్. అట్లాగే దేవుని యొక్క ఫలమును ప్రవక్త ద్వారా దేవుడు పంపిస్తాడు. అందుకనే ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం మనం పొందుకోవాలి. నిజమేనా? అర్థమవుతుందా? ఒక మాట చెప్పాను పిల్లరా, ప్రవక్తను మీరు నమ్మినట్లయితే ఈ గడియలో ప్రవక్త దేవుడు మనకి ఇచ్చాడు. ప్రవక్త మనం పొందుకున్నప్పుడు ప్రవక్త చెప్పింది ప్రతిదీ మనం చేయాలా. ఆమేన్. అది ఫలము దేవుడి నుంచి రావాలా కదా? శూనేమిరాలు ఏం చేస్తుంది? ప్రవక్త చెప్పింది విన్నది. ఆమేన్. రోజు వస్తున్నాడు ఆయన. వచ్చినప్పుడు ఆయన చెప్పిన బోధంతా విన్నది, చేర్చుకున్నది. బోధ వినడం కాదు, ఆయనే చేర్చుకున్నది. ఆమేన్. చూడండి, దేవుడు ఆ ఇంటిని దీవించాడు, ఆ కుటుంబాన్ని దీవించాడు. హల్లెలూయా. మరి ఈ గడియలో నిజంగా వాక్యము పొందుకోవాలి, వాక్యం కోసం జీవించాలనుకున్న వారికి ప్రవక్తను వారు చేర్చుకుంటే నిజంగా దేవుడు వారిని దీవిస్తాడు. వారు ప్రవక్త ఫలం పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లలు, నేను ప్రవక్తని కొంతమంది బోధకులను పిలుచుకొని ఆ చేతులు మీద ఉంచి ప్రార్థన చేసుకొని
పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు కదా, ప్రపంచంలో ఉన్నారు కదా, ఉన్నారా లేదా? అందరూ కలిసి పెద్దగా పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు వచ్చేసి ఆయన మీద చేతి నుంచి ప్రార్థన చేస్తారు, ఓ ఈయన ప్రవక్తని. వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు చెప్పిన మాట కాదు ఇది. అర్థమవుతుందా? ఆ ప్రవక్తను వాళ్ళే నియమించుకుంటున్నారు. హల్లెలూయా. ప్రవక్త దేవుడి నుంచి రావాలా. ఆమేన్. కృపావర్తమానం మన మెసేజ్లో ఇక్కడ ఒక మాట దేవుని ప్రవక్త అంటాడు. ఏమంటాడంటే, ఎవరు ఒకరు అతని మీద చేతి నుంచి ప్రార్థించి అతడిని ఒక ప్రవక్తగా చెప్పినలా ఆ ప్రవక్త అనేవాడు అసలు ఒక ప్రవక్తనే కాదు. వాళ్ళు ఏం చేస్తారట? వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు, ఈయన ప్రవక్తను మేము ఎన్నుకుంటున్నామండి. ప్రవక్త అనేవాడు ఏ దేశానికి? బైబిల్ ప్రకారం ప్రవక్త అనేవాడు ప్రపంచానికి సంబంధించినవాడు. ఆమేన్. అర్థమవుతుందా? భారతదేశానికి సంబంధించినవాడు కాదు, ప్రపంచానికి ఆయన. బైబిల్ ప్రపంచానికి సంబంధించింది, దేవుని వాక్యం ప్రపంచానికి సంబంధించింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, ఆ ప్రవక్త అనేవాడు, ప్రవక్త అనేవాడిని దేవుడు ఎప్పుడు నిర్ణయించుకుంటాడో తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించుకుంటాడట. ఆమేన్. నమ్ముతున్నారా? చూడండి, నిరూపించుకుంటాడు ఆయన తన ప్రవక్తగా. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, శూన్యము రాయల దగ్గర దేవుడు ప్రవక్త వచ్చాడు. అప్పుడు ఏమైందంటే, దేవుని యొక్క శక్తిని ఆమె పొందుకున్నది. దేవునికి స్తోత్రం. శూన్యము రాయలు దగ్గరికి దేవుని ప్రవక్త వచ్చినప్పుడు ఆయనలో ఉన్న వాక్యము, ఆ వర్తమానం అన్నీ కూడా, ఆ గడుగు సంబంధించిన వాక్యం అంతా కూడా ఆ శూన్యమిరాలు పొందుకున్నది. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఈ కాలములో శూన్యమిరాలటువంటి వధువు ఉన్నది. ఆమేన్. ఆ వధువు ఏం చేయాలి? ఈ కాల వర్తమానుకుని చేర్చుకోవాలి. అప్పుడేమవుతుంది? ఆ శక్తి పొందుకుంటుంది, వాక్యం పొందుకుంటుంది, అదే వర్తమానం పొందుకుంటుంది. ఆ వర్తమానము కలిగిస్తుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి ప్రియులారా. ఉపేక్షించబడిన ఒక నిజమైన సూచన అనే వర్తమానంలో చూడండి, కాలాకాలాలుగా అనేక వేషధారులు మేము ప్రవక్తలమని వారికి వారుగానే చెప్పుకొనిచున్నారు. కానీ వారు దేవుని వాక్యమునకు చాలా దూరంగా పోయినోళ్ళు పోదురు. వారు దేవుని వాక్యాన్ని చాలా దూరంగా పోదురు. కానీ నిజమైన ప్రవక్త ఖచ్చితంగా వాక్యంతోనే నిలబడతాడు. ఆమేన్. వాక్యానికి దూరంగా ఉంటారు, కానీ నేను ప్రవక్తలని చెప్పుకుంటారు. చూడండి, కానీ నిజమైన ప్రవక్త మాత్రం ఏం చేస్తాడట? వాక్యమునకు ఖచ్చితంగా వాక్యంతోనే నిలబడతాడు. ఆమేన్. చూడండి, కనుక దీన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. ఒక నిజమైన ప్రవక్త ఎట్లా వస్తాడంటే, యెహోవా ఇలా సెలవిస్తున్నాడుతో వస్తాడు. ఆమేన్. ఆయన చెప్పింది జరగాల. ఎట్టున్నారా? కనుక దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ఇంకా కంప్లీట్ కాలేదు. నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. దేవుని చేతి మీద వచ్చాము, ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకుందాం. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటిది మనం వింటున్న వర్తమానం ఏంటిది? గుర్తుందా? ప్రవక్తను చేసుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. ఆమేన్. దేవుని చేర్చుకున్నవాడని ఇక్కడ చెప్పట్లేదండి, అర్థం చేసుకోండి. దేవుని చేర్చుకోండి అని చెప్పట్లేదు ఆయన. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే, ఖచ్చితంగా ప్రవక్తను చేర్చుకోవాల్సిందే. ఆమేన్ కదా. దేవుని చిత్తం మీద తర్వాత మనం దీన్ని ధ్యానిస్తాం. మరి దేవుడు తన మాటలు దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం.
హల్లెలూయా స్తోత్రం.